డూప్లికేట్ ప్రేమ నాకు ఉత్తనే అర్థమవుతుంది. మీదొక్కటి లోపలొక్కటి పెట్టుకుంటారు, బయటకు ఒకటి మాట్లాడతారు, లోపలికి ఒకటి మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళకి సంబంధం లేదు. దేవుడితో సంబంధం ఉంటే ప్రేమ ఉంటుంది కదా, దేవుడితో సంబంధం ఉంటే సాత్వికం ఉంటుంది కదా, దేవుడితో సంబంధం ఉంటే దీర్ఘశాంతం ఉంటుంది కదా, దేవుడితో సంబంధం ఉంటే నమ్మకత్వం ఉంటుంది కదా, దేవుడితో సంబంధం ఉంటే విశ్వాసం ఉంటుంది కదా. ఇవన్నీ లేకుండా సంబంధం లేదు కదా దేవునితో. కాబట్టే వాళ్ళు పాపానికి దూరమై పాపములు పడిపోయి దేవునికి దూరం అవుతున్నారు. కాబట్టి యేసయ్య అంజూరపు చెట్టును ఏం చేశాడు? శపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి? ఫలించాలని ఏం చేయాలి? సంబంధం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరితో సంబంధము? దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. లోకంతో కాదు, పాపంతో కాదు, అక్రమ జీవితం కాదు, అక్రమ సంపాదన కాదు, అక్రమ బ్రతుకు కాదు, అక్రమంగా జీవించడం కాదు. దేవుడితో సంబంధం ఉంటే నువ్వు ఫలిస్తావు. ఆమేన్, హల్లెలూయా.